పేరు దిండు ప్రవీణ్ గౌడ్, ఆలయ ధర్మకర్తను. ఫస్ట్గా ఈ తీర్థయాత్ర ఛానల్కి మేము కృతజ్ఞతలు చెప్తున్నాం. అతి ప్రాచీనమైన మందిరం ఇది, ఆంజనేయ స్వామిది. దాదాపుగా ఒక 5,000 సంవత్సరాల నుంచి ప్రతాపరుద్రుడు, కాకతీయులు నిర్మించినటువంటి మందిరము. అతి ప్రాచీనమైంది. ఇక్కడ ఎవరైనా కోరికలు కోరుకున్న వారికి కానీ, ఇక్కడ ఉన్నటువంటి చుట్టుముట్టున్న కర్మాన్ ఘాట్ అని అంటే అప్పుడు ఔరంగజేబు గారు దీనిపై దాడి చేసినప్పుడు ఇక్కడ కరో మన్ ఘాట్ అంటే నువ్వు పగలగొట్టడానికి మొదలు కరో అంటే ఈ ఏదైతే మీరు చేయాలనుకుంటున్నారో మీ మనసును గట్టిగా చేసుకోండి అని చెప్పేసి ఒక విధమైన శబ్దం వినిపించింది ఇక్కడ. దానికి ఔరంగజేబు భయపడి ఈ ఆలయాన్ని ఎట్లున్న పరిస్థితి ఇక్కడికి రాకుండా భయపడి తను తిరిగి వెళ్ళిపోయిండు. ఎన్నో ఆలయాలను ధ్వంసం చేసినటువంటి ఔరంగజేబు దీన్ని ఏం చేయలేకపోయింది. అతి ప్రాచీనమైంది, అతి పవిత్రమైంది. ఈ ఆలయానికి చాలా ప్రసిద్ధి కలిగింది. సుప్రసిద్ధమైనటువంటి టెంపుల్. ఏ కోరికలు కోరుకున్నా ఎంబడే జరుగుతాయి. స్వామివారికి ఆకు పూజలు, మాల పూజలు, వడమాల పూజలు చేసిన వారికి కూడా సంతానం లేని వారికి సంతానం. ఇక్కడ చుట్టుపక్కల ఏదైనా భయభ్రాంతులకు ఉండి ఏదైనా ఇబ్బంది పడ్డోళ్ళు, భయపడి కూడా ఉన్న వాళ్ళు కూడా ఇక్కడ వచ్చి అమావాస్య రోజు నిద్ర చేస్తే కూడా వాళ్ళకు కూడా మంచి జరుగుతుందని ఈ ఆలయ ప్రతీతి.